హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీ రైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే మీరు వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. ఆయన ఎవరికీ కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేసుకునే పర్మిషన్ ఇవ్వలేదు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 99వ భాగం. ఒక్కసారిగా తన ముఖంలో 1000 వాటుల బల్బు వెలిగినట్టు అనిపించింది ఎదురుగా వస్తున్న అభిని చూసి మనస్వినికి. నవ్వుతూ తన వైపు వస్తూనే ఏంటన్నట్టు కళ్ళెగరేశాడు. రానన్నావు కదా అనే అనుకున్నాను. కాకపోతే మళ్ళీ ఇంటికొచ్చాక నీ ఏడుపుగొట్టు మొహం చూడటం ఇష్టం లేక వచ్చాను. బుంగమూతి పెట్టుకుని అంత కష్టంగా ఏమీ రానక్కర్లేదు, వెళ్ళిపో. నిజంగానే వెళ్ళనా? హా అంటూ ముఖం తిప్పుకొని అటువైపు తిరగగానే సరే అయితే వెళ్తున్నా అంటూ వెళ్ళిపోయాడు. నిజంగానే వెళ్ళిపోయాడా అనుకుంటూ వెనక్కి తిరగగానే అక్కడ అభి కనిపించలేదు. అయ్యో, వెళ్ళిపోయినట్టున్నాడే. మను, నీకసలు బుద్ధే లేదు. రానన్నవాడు వచ్చాడు, నోరు మూసుకోవచ్చు కదా, ఓవర్ యాక్షన్ ఎందుకు అనుకుంటూ బాధపడుతుంటే వెనక నుండి తల మీద కొట్టి ఇదిగో ఇలా ఏడుస్తావని వచ్చాను అని అభి అంటే అబ్బా అని తల రుద్దుకుంటూ మరి నాది ఏడుపుకుట్టు ముఖమా అని తలొంచుకుంది. గెడ్డం కింద చేయి పెట్టి తలపైకెత్తి కాదు, అదిగో ఆ నింగిలో చందమామ లాంటి ముఖం. ఆ జాబిల్లికైనా మచ్చుందేమో కాని నీ ముఖంలో వెతికిన స్వచ్ఛత తప్ప ఏమీ కనపడదు, ఓకేనా? తను నిజంగా అన్నాడో ఏడిపించడానికి అన్నాడో తెలియకపోయినా ఆ మాటలకి తెలియకుండానే కంటిలో సన్నటి తడి చేరి బ్లష్ అవుతూ తలోంచుకుంది. హలో మేడం, నువ్విలా సిగ్గుపడుతూ కూర్చుంటే గుడి మూసేస్తారు అంటుంటే నును సిగ్గుతో పద వెళ్దాం అంటూ అభితో లోపలికి నడిచింది మను. దండం కూడా పెట్టుకోకుండా నిలబడిన అభిని చూసి దండం పెట్టుకుని నాకీ దేవుళ్ల మీద దయ్యాల మీద నమ్మకం లేదు, ఏదో నీకోసం వచ్చాను. నాకోసమే అనుకుని కళ్ళు మూసుకో అభి. మను తనే చేతులు దగ్గరికి చేర్చి నాకోసం ప్లీజ్ అనడంతో సైలెంట్ అయ్యాడు అభి. స్వామి, పైకి గంభీరంగా కనిపించే సముద్రంలో ఎన్నో రత్నాలున్నట్టే అభి ప్రేమ అనంతం. తను ప్రేమిస్తే ఎంత మధురంగా ఉంటుందో ఇప్పుడిప్పుడే తెలుస్తుంది నాకు. నాకా ప్రేమ పూర్తిగా నాకు మాత్రమే సొంతం కావాలి. కొద్ది రోజుల క్రితం తాళి మీద గౌరవంతో తనని మార్చుకోవాలనుకున్నాను, కానీ ఇప్పుడు మనస్ఫూర్తిగా తనని ఇష్టపడుతున్నాను. ఈ అభిరామకృష్ణుని మనోభిరాముడిలా మార్చు తండ్రి అని ప్రార్థించి కళ్ళు తెరిచి హారతిస్తున్నప్పుడు తీర్థమిస్తున్నప్పుడు నిర్లక్ష్యంగా ఉండడం చూసి తానే చొరవగా అభితో అన్నీ చేపిస్తుంటే ఏంటి నాయనా ఇది, మరీ కొంగుచాడు మొగుడిలా ఉన్నావు, అన్నీ మీ ఆవిడే చెయ్యాలా అన్నాడు పూజారి గారు. మను నవ్వుతుంటే ఉక్రోషంగా బయటకొచ్చేశాడు అభి. ఏంటలా నవ్వుతున్నావు? ఏం లేదు, ఇలా కోపగించుకుని వచ్చేస్తుంటే మరీ చిన్నపిల్లాడిలా కనిపిస్తున్నావు అభి, తెలుసా? నేనా? హా అంటూ కుంకుమ తీసి పెట్టబోతుంటే నేను పెట్టుకుంటాను అంటూ పెట్టుకోబోయి అది కాస్త కళ్ళల్లో పడిపోయి అబ్బా అంటూ కళ్ళు నిలుపుకుంటున్నాడు. ఎందుకే చిన్నపిల్లాడు అనేది అంటూనే తన చేతులు పక్కకి తీసి కొద్దిగా కాళ్ళు పైకెత్తి నెమ్మదిగా ఉఫ్ అని ఊదుతుంటే అతి దగ్గరగా ఉన్న తన వెచ్చని శ్వాస తన శ్వాసలో మమేకమవుతుంది అభికి. ఇప్పుడు పోయిందా? హా అని నవ్వుతుంటే కళ్ళు మూసుకో అని కొద్దిగా కాళ్ళు పైకెత్తి తానే బొట్టు పెట్టబోతూ అబ్బా అందట్లేదు, కొద్దిగా వంగు అభి. నవ్వి తల కొద్దిగా కిందకి బెండ్ చేయగానే బొట్టు పెట్టి కళ్లపైన చెయ్యడ్డం పెట్టి మరీ ఉఫ్ అని ఊదుతుంటే నవ్వుతూ నుదుటి మీద ఢీకొట్టాడు మనుని అభిరామ్. ఒక్కసారి కొట్టకూడదు, కొమ్ములొస్తాయి అంటూ మళ్లీ తల మీద కొట్టి కాసేపు కూర్చుందామా అంటే ఓకే అంటూ మెట్ల మీద కూర్చున్నారిద్దరు. మను ఒక మెట్టు కింద కూర్చొని తనకి ప్రసాదమిచ్చి థ్యాంక్యూ అడగ్గానే వచ్చినందుకు అంది. ఓరగా తననే చూస్తూ నవ్వేశాడు అభిరామ్. వీళ్ళనిలా వదిలేసి కొంచెం వెనక్కి వెళ్లి రామ్ దగ్గరికి వస్తే తన చేతిలోని డ్రెస్ చూసుకుంటూ వస్తున్న యశుని చూడకుండానే వచ్చేది మను అనుకున్న రామ్ చెయ్యి పట్టుకొని గట్టిగా రూంలోకి లాగేశాడు. సడన్ గా లాగేసరికి చిన్నగా కేకేసి వచ్చి గోడకు అతుక్కుపోయింది యశు.
మనునే అనుకున్న రామ్ తనని 2 చేతులతో లాక్ చేశాక గాని అర్థం కాలేదు వచ్చింది యశు అని. కంగారుగా చేతులు తీసేస్తూ నువ్వా, నువ్వేంటిక్కడా అంటే కళ్ళు పెద్దవి చేసుకుని బావా, నువ్వు నన్ను నీ రూంలోకి లాగావా? ఏయ్ చిచిచి, నువ్వనుకోలేదు. కనుబొమ్మలు ముడేస్తూ సీరియస్గా మరెవరనుకున్నావు? అది మా అనుకొని షిట్ అంటూ మాట మింగేశాడు. చెప్పు బావా, ఎవరనుకున్నావు? ఎవ్వరూ అనుకోలేదు. కట్టెననుకుని నిన్ను పట్టుకొని లాగాను. సారీ, ఇక బయలుదేరు అంటూ వెనుతిరిగి వెళ్తుంటే తన కాలర్ పట్టుకుని వెనక్కి లాగి అతి దగ్గరగా వచ్చి రామ్ కళ్ళల్లోకి చూస్తూ ఏయ్ దొంగ బావా, నాకబద్ధం చెప్పకు, నాకంతా తెలుసులే. తడబడుతూ ఏం తెలుసు? ఏం తెలుసంటే నువ్వు నన్నే పట్టుకొని లాగావు. నాకు తెలుసులే, నన్ను ఫస్ట్ టైం చూడగానే నాలాగే నువ్వు కూడా ఫ్లాట్ అయిపోయావు కదా అని వయ్యారంగా అడుగుతుంటే నిన్ను చూసా. సారీ, నా టేస్ట్ మరీ అంత వరస్ట్ కాదు, నీకంత సీన్ లేదు. అవునా, మరైతే చేయందుకు పట్టుకున్నట్టు? చెప్పాను కదా, నేను జస్ట్ కట్టెన్ అనుకున్నా. ఓహో అవునా, పద, నువ్వేమనుకున్నావో అమ్మమ్మ అత్తయ్య దగ్గర క్లారిఫై చేస్తా అంటూ లాక్కెళ్తుంటే ఏయ్ వద్దొద్దు, ఆ ముసల్దానికి తెలిస్తే ఏం లేకున్నా నన్ను వాయించేస్తుంది, అంత పని చేయకు ప్లీజ్. మరి నిజం చెప్పు. అబ్బా ప్లీజ్ యశు, నేను నన్నొదిలేయ్ అంటూ దండం పెడుతుంటే ఫస్ట్ టైం బావా నువ్వు నన్ను యశు అని పిలవడం. చిరాగ్గా నీ పేరు అదే కదా, అందుకనే పిలిచాను. అదే కాని నీ నోటితో వింటే ఎంత బాగుందో. సరే, ఇంతలా అడుగుతున్నావు కాబట్టి నేనెవ్వరికీ ఏమీ చెప్పను. అమ్మయ్యా థ్యాంక్స్ అనుకోగానే కానీ నువ్వొక పని చేయాలి. డౌట్గా ఏంటది? ఏం లేదు, రోజు నువ్వే నన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేయాలి అనగానే నేనా అంటూ నోరు తెరిచేశాడు రామ్. మరోవైపు గుళ్ళో ఇక వెళ్దామా? హా అంటూ ఇద్దరు కార్ దగ్గరకొచ్చారు మనస్విని అభిరాములు. అభి కార్ స్టార్ట్ చేయబోతుంటే అదేంటి డ్రైవర్ రాలేదా? లేదు, వద్దని చెప్పాను అంటూనే అభి కార్ స్టార్ట్ చేస్తుంటే తన పక్కనే కూర్చుంది మను. కాని కారు స్టార్ట్ చేసిన కాసేపటికే ఏదో ప్రాబ్లం వచ్చి ఒక్కసారిగా ఆగిపోయింది కారు. ఏమైంది? ఏమో, ఇంజన్ ప్రాబ్లం అనుకుంటా. అయ్యో, ఇప్పుడెలా? చూస్తానుండు అంటూ కారు దిగి డిక్కీ ఓపెన్ చేసి చూసి ఆహా, ఇది మెకానిక్ రావాల్సిందే. క్యాబ్ ఎందుకు, దగ్గరే కదా, నడిచి వెళ్దాం పదా. నడిచా? ఏమైంది? ఏమక్కర్లేదులే, క్యాబ్ బుక్ చేస్తాను, లేదంటే డ్రైవర్కి కాల్ చేస్తాను, కార్ తీసుకొస్తాడు అని కాల్ చేయబోతుంటే అబ్బా ఏం అక్కర్లేదు అంటూ ఫోన్ లాక్కొని కాసేపు నడిస్తే ఏమవుతుందభి ప్లీజ్ అనడంతో సరే పద అంటూ ఇద్దరూ నడుస్తున్నారు. అప్పటికే టైం 9 అవుతుండడంతో రోడ్స్ అన్నీ దాదాపుగా ఖాళీ అయిపోయాయి. స్ట్రీట్స్ లైట్ వెలుగులో ఇద్దరూ నడుస్తుంటే అప్పుడప్పుడు టచ్ అవుతున్న చేతుల స్పర్శకి ఓరగా అభిని చూస్తే తను మాత్రం నార్మల్గా ఎటువంటి భావం లేకుండానే నడుస్తున్నాడు. కావాలనే తనకి ఆనుకున్నట్టుగా నడుస్తుంది మను. ఇదంతా అబ్జర్వ్ చేస్తున్నా దూరం జరుగుతున్నాడే తప్ప దగ్గరికెళ్లట్లేదు అభి. ఇంతలో పెద్దగా ఉరుములు స్టార్ట్ అయి సన్నగా తుంపర మొదలైంది. ఇదేంటి, లాస్ట్ టైం కూడా ఇలానే వర్షం పడింది అనుకుంటుంటే కొన్ని వింతలు జరిగినప్పుడు ప్రకృతి ఇలానే రియాక్ట్ అవుతుంది అభి అంది మను. ఏంటి? అదే నువ్వు గుడికి రావడం అని మను నవ్వుతుంటే ఏయ్ సారీ అని నవ్వాపుకుంది. నవ్వింది చాలుగాని తొందరగా నడు, వర్షం పెద్దదైతే తడిచిపోతాం. తడిస్తే ఏమవుతుంది? జలుబు చేస్తుంది. చేస్తే చేసింది, కాని వర్షంలో తడిస్తే ఎంత బాగుంటుందో తెలుసా? నాకసలు తెలుసుకోవాలని లేదు, తొందరగా పద అంటూ నడకలో వేగాన్ని పెంచాడు అభిరామ్. తన వేగాన్ని అందుకోలేక చీర తట్టుకుని పడబోతుంటే ఆమె పడకుండా పట్టుకుని జాగ్రత్త, నువ్వింత ఫాస్ట్గా వెళ్తే నా వల్ల కావట్లేదు. సన్నగా మొదలైన తుంపర ఇంతలో జోరువానగా మారింది. ఇలారా అంటూ మను చెయ్యి పట్టుకుని పక్కనే ఉన్న చెట్టు దగ్గరికి లాక్కుపోతుంటే అబ్బా వద్దు అంటూ చెయ్యి వదిలించుకుంది మను. చేతులు ఆకాశం వైపు చాపి వర్షంలో తడుస్తూ వర్షపు నీటిని దోసిట్లో పట్టుకుని ఫేస్ మీదకి ఎగిరేస్తుంది. మను ఎక్కువ తడవకు అంటూ ఎంతలా తనని లాక్కెళ్దామనుకున్నా నేను రాను, నువ్వు కూడా రా అంటూ తనని వర్షంలోకి లాక్కెళ్లి రోడ్డంతా తనదే అన్నట్టు అభితో కలిసి చిందులేస్తుంది మను. పార్టీకెళ్లిన రోజు రాత్రి జరిగిన ఇన్సిడెంట్ గుర్తొచ్చి నవ్వుకుంటూ ఒకచోట నిలబడ్డాడు అభి. అభి, నువ్వు కూడా రా, డాన్స్ చేద్దు, చాలా బాగుంటుంది.
వద్దులే, నువ్వు కానివ్వు. సరే అని గట్టిగా అరుస్తూ ఆడుతుంటే స్ట్రీట్ లైట్ వెలుతురులో పలుచని షిఫాన్ శారీ ఒంటికి అంటుకుపోయి అందాలని బహిర్గతం చేస్తుంటే రెప్పకొట్టడం కూడా మర్చిపోయాడు అభిరామ్. తన శరీర రంగులో కలిసిపోయిన లెమనెల్లో సారీ తడిచిపోవడంతో మరింత ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తూ అంతర్గతంగా దాగుతున్న రహస్యాలని బయటకి తీస్తున్నట్టు అనిపిస్తుంటే ఒంట్లో సన్నగా అగ్గి రాజుకుంటుంది అభికి. చూపు మరల్చడం కష్టంగా ఉన్నా కానీ తననలా చూడాలనిపించట్లేదు. కష్టంగా కళ్ళని పక్కకి తెప్పిస్తున్నాడు. మను, ఇక చాలు పద అంటూ చెట్టు కిందకి బలవంతంగా లాక్కెళ్లాడు. డ్రైవర్కి కాల్ చేస్తానంటే వినలేదు. ఇప్పుడు చూడు ఎలా ఇరుక్కున్నాము అంటూ కాల్ చేస్తున్నా సిగ్నల్ అందట్లేదు ఫోన్కి. ఛ, నెట్వర్క్ లేదు అనుకుంటూనే ఇద్దరు చెట్టు మొదలు దగ్గర నిలబడ్డారు. తడుస్తుంటే తెలియలేదు కానీ ఇప్పుడు విపరీతంగా చలి తెలుస్తుంది మనోకి. చలిగా ఉందా? వణుకుతున్న గంతుతో ఆ అంటే వద్దంటే విన్నావా అంటూనే తన కోట్ తీసి మనోకి కప్పి చేతులు రబ్ చేస్తున్నాడు. అభి శరీరం నుండి వస్తున్న వేడి కావాలనిపిస్తుంటే తెలియకుండానే అతనికి అతి దగ్గరగా వచ్చి అతడి గుండెల్లో తలదాచుకుంది మను. బాగా చలేస్తుందా అంటూనే చిగురుటాకులా వణుకుతున్న తనని దగ్గరికి తీసుకుని పూర్తిగా తన గుండెల్లో గట్టిగా పొదుముకున్నాడు. కాసేపు మను, వెళ్ళిపోదాం అంటూనే ఆమె వీపు చుట్టూ తడుముతూ తన బాడీ వెచ్చగా ఉండేలా చేస్తుంటే అభి శరీరం ఇస్తున్న వేడికి తెలియకుండానే మను చేతులు అభి నడుము చుట్టూ చుట్టుకుంటున్నాయి. ఎక్కడో పిడుగుపడిన శబ్దానికి తనని మరింతగా గట్టిగా హత్తుకుపోయి తమకాన్ని ఆపలేక అభి షర్ట్ని గట్టిగా పిడికిట్లో నలిపేస్తుంది మను. తన శరీరంలో నుండి వస్తున్న మార్పు అర్థమవుతుంటే ఇంచు కూడా చెలించకుండా మను అంటూ తనని దూరం జరపడానికి చూస్తున్న కొద్దీ వద్దన్నట్టు తనని మరింతగా బిగి కౌగిట్లో బంధించేస్తుంది మను. రిలాక్స్ మను అంటూ తన చేతులతో ఆమె శరీరాన్ని తడుముతున్నాడే కాని ఆ చేతుల స్పర్శలో ఎటువంటి వికారం కనిపించట్లేదు మనోకి. నెమ్మదిగా తలపైకెత్తి అతని వైపు చూస్తూ అభి అని మత్తుగా పిలిచింది మను. తడికి ముఖం మీద అంటుకుపోయిన కురులు, చెడిపోయిన కుంకుమ, స్వచ్ఛంగా మెరుస్తున్న ముఖారవిందం మరింత అందంగా చేస్తూ వణుకుతున్న అధరాలు తనని అందుకోమని మారం చేస్తుంటే మలిసంధ్యవేళ నిశ్చలమైన కొలనులో చిన్న గులకరాయి వేసినట్టు అతనిలో చిరు కదలిక. ఆర్తిగా ఆమె పెదవులను అందుకోవడానికి దగ్గరికొచ్చినా ఇంచు దూరంలో ఉండగా బుద్ధి మేల్కోవడంతో తల పక్కకి తిప్పేసి దూరం జరగబోతుంటే గట్టిగా హక్ చేసుకుంది మను. క్షణాలు గడుస్తున్న ఆమెలో ఎంతలా వేడి రగులుకున్నా అభిలో ఎటువంటి స్పందన లేదు. కాసేపటికి వర్షం లైట్గా తగ్గడంతో చెవి దగ్గర ఇక వెళ్దామా అంటూనే ఆమెకి దూరం జరిగి నవ్వుతూ వర్షం తగ్గిపోయిందా అంటూ 2 అడుగులు వేయగానే తన చెయ్యి పట్టుకుని ఆపేసింది మను. ఏంటి మను? రెప్ప ఫల్చక ఆమెనే చూస్తున్నాడు. దగ్గరకొచ్చి లాలనగా ఏమైంది అని అడిగాడు అభి. నిన్నెలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు అభి. నేనొక అర్థం కాని పజిల్ని మను, అంత ఈజీగా అర్థం కాదులే అని నవ్వేశాడు. నేనింత దగ్గరగా ఉన్న ఇలాంటి సిచ్యుయేషన్లో ఇంత కంట్రోల్గా ఎలా ఉండగలుగుతున్నావు నువ్వు అని అడుగుతుంటే చిరునవ్వే అతడి సమాధానం కాగా వెళ్దామా? నాకు చెప్పవా? చెప్పడానికేముంది, నీకు ప్రామిస్ చేశాను కదా 6 months నీ టైం, అప్పటిదాకా నేను టచ్ చేయను. వై? బికాజ్ ఆడదెప్పుడు తనంతట తనుగా రావాలి, అంతేకాని ఇలాంటి సిచ్యుయేషన్స్ వల్ల కాదు. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ అంటూ ఐ బ్లింక్ చేయగానే నాకు నమ్మాలనిపించట్లేదు. దట్స్ యువర్ ప్రాబ్లం అని చెప్పి ముందుకు నడిచాడు అభిరామ్. ఇంటికెళ్లేసరికి అయ్యయ్యో ఏంట్రా ఇలా తడిచిపోయారు అంటూనే వాళ్ళిద్దరినీ పైనుండి కింద వరకు చూస్తుంటే అభి వైట్ షర్ట్ మీద ఎర్రటి కుంకుమ మరికలు తేడాగా ఉన్న ఇద్దరినీ చూసి నవ్వుకుంటుంది గాయత్రి. కార్ రిపేర్ వచ్చింది నానమ్మ, మధ్యలో వర్షం రావడంతో లేట్ అయిపోయింది. అక్కా నువ్వేంటిలా ఉన్నావు? తనకి చలి ఎక్కువగా ఉందిలే మను, నువ్వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో అనడంతో నువ్వు పక్కనుండగా చలేంటి బావా, కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి మరదలా అంటుంటే ఒసేయ్ చిన్నపిల్లవి, నువ్వు చిన్నపిల్లలానే ఉండు అని గదిమింది అరుంధతమ్మ. ఏంటి తని మనస్తత్వం? ఒక్కోసారి ఎంత దగ్గరగా వస్తాడో మరోసారి అంత దూరంగా ఉంటాడు. కాని తను నా పక్కనుంటే మాత్రం ఎంత బాగుంటుందో అనుకుంటూ చిన్నగా బ్లష్ అవుతుంటే ఫ్రెష్ అయి వచ్చి ఏంటి ఏదో ఊహల్లో విహరిస్తున్నావని అడిగాడు అభిరామ్.
ఊహ చాలా అందంగా ఉంటుంది కదా. అవునా? అంతలా ఏముందందులో? ఏముందేంటి, నా ఊహల్లో నా కలల రాకుమారుడున్నాడు అభి. ఒక క్షణం మౌనం తర్వాత ఇంతకీ ఏమంటున్నాడో. ఏమీ అనట్లేదు. పక్కనే మల్లెపువ్వున్నా వాసన చూడ్డానికి ఇష్టపడట్లేదు. మల్లెపూలంటే నచ్చదేమో మను. కోపంగా కాదు, ముక్కు పనిచేయడం లేదంట. నవ్వుని దాచేస్తూ ఓ అవునా అని నవ్వుతుంటే ఆ అవును అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది మను. తన వైపు కూడా చూడకుండా అటువైపు తిరిగి పడుకున్న మనుని చూసి ఏంటలా తిరిగి పడుకున్నావు? అలక అని అడిగాడు అభి. కాదు పిలక. అడిగిన దానికి కరెక్ట్గా ఆన్సర్ చెప్పడు కాని మళ్ళీ మాట్లాడుతున్నాడు. థ్యాంక్ గాడ్, ఈరోజు నేను కొంచెం మనశ్శాంతిగా పడుకుంటాను అని అభి అంటే, ఎందుకు? అదే, ఈ మధ్య నేను నీకు పూర్తిగా బెడ్లా అయిపోయాను కదా, ఈ రోజుకి ప్రశాంతంగా పడుకోవచ్చు. కోపంగా పైకి లేచి నీకా ఛాన్స్ ఇస్తాననుకోకు అంటూనే విస్సురుగా వచ్చి అభిని బెడ్ మీదకి నెట్టేసి గుండెల మీద పడుకుంది మను. ఈ ఒక్కరోజన్నా హ్యాపీగా పడుకుందామనుకున్నా, మంచి ఛాన్స్ మిస్ అయిపోయింది అంటుంటే గుండెల మీద గట్టిగా కొరికేసింది. ఆ అంటూ పైకి లేచి లోతుగా దిగిన పంటిగాట్లని చూస్తూ వ్యాంపైర్లా ఇలా కొరికావేంటే? నేను కూడా హ్యాపీగా ఉన్నాను అంటే కొరకడం కాదు, చంపేస్తా. హలో, అది డిసైడ్ చేయాల్సింది నేను, అది కూడా 6 months తర్వాత. అభి మీదకెక్కి అప్పుడు కూడా ఇక్కడ నేనే ఉంటా. భారం బరువు తొక్క అన్నావంటే నిజంగానే చంపేస్తాను, నోరు మూసుకొని పడుకో అంటూ తనతో సహా బెడ్ మీద వాలిపోయింది మను. నువ్వు నాకు ఆర్డర్ వేస్తున్నావా? ఏ, నువ్వేమైనా పైనుండి దిగొచ్చావా? ఎంత నువ్వు కింగివైనా నాకు మాత్రం మొగుడివే, అది గుర్తుపెట్టుకో. అది మాత్రం కరెక్టేలే, ఎంత పులిలాంటి మగాడైనా పెళ్ళా ముందు పిల్లే అనుకుంటా అనడం మళ్ళీ రెండోసారి మను పళ్ళు అభి ఛాతీ మీద దిగబడ్డం ఒకేసారి జరిగిపోయింది. అబ్బా, ఇలా కొరుకుతున్నావేంటి? అంత పిల్లిలా బతకాల్సిన అవసరం లేదుకు మీ మగాళ్ళకి, హ్యాపీగా వదిలేసి పులిలా బతకచ్చుగా. అంటే అలా వదల్లేకే కదా మను, అయినా మీ ఆడవాళ్ళు చాలా గ్రేట్ తెలుసా. చెట్టంత మగాణ్ణి కోతించేసి ఆడిస్తారు, బొంగరంలా మీ చుట్టూ తిరిగేలా చేసుకుంటారు. ఓ, అయితే తమరు కూడా నా చుట్టూ బొంగరంలా తిరగబోతున్నారన్నమాట. అబ్బా, అంత హోప్ పెట్టుకోకు. అభిరామ్ ఇక్కడ 6 నెలల తర్వాత ఇప్పుడు నువ్వున్న ప్లేస్లో ఎవరుంటారో చెప్పలేం అంటే తెలియకుండానే కన్నీళ్లు బొటబొట రాలుతున్నాయి. ఏయ్, ఎందుకే ఏడుస్తున్నావు? ఏం లేదు, కొన్ని నిజాలు చేదుగా ఉన్న వాటిని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండాలి మనం. నిజమైతే నిజంగానే యాక్సెప్ట్ చేస్తాను, ఒకవేళ కాకపోతే ప్రాణం పోయిన నా స్థానాన్ని వదులుకోను అంటూ తన చుట్టూ చేతులు బిగించింది మను. భారంగా నిట్టూర్చి కళ్ళు మూసుకున్నాడు అభిరామ్. ఇదే టైంకి ఆరు బయట మంచం మీద ఆకాశంలో చందమామని చూస్తూ అభి ఫోటోని గుండెలకు హత్తుకొని పడుకోనుంది రాధ. కృష్ణ, ఈ వెన్నెల్లో నిన్ను చూస్తూ గడిపే రోజులు ఇంకెన్నాళ్ళు? ఎప్పుడెప్పుడు నీ గుండెల్లో ఒదిగిపోవాలా అనుంది. నిన్న వైషు ఏమైందో తెలుసా? ఒకవేళ నీ కృష్ణ అందంగా లేకపోతే ఏం చేస్తావని అడిగింది. నాకు నవ్వొచ్చింది తెలుసా. నువ్వెలా ఉన్నా నా చిన్ని కృష్ణుడివే, నువ్వెలాంటి వాడవైనా నిన్ను మనస్ఫూర్తిగా నా గుండెల్లో పెట్టుకుంటాను అనుకుని కళ్ళు మూసుకుంది రాధ. విన్నారు కదా ఫ్రెండ్స్, అభిరామ్ మనువులు దాదాపు చాలా వరకు దగ్గరైపోతున్నారు. ఇంకా రాధ మాత్రం అభిని తలుచుకుంటూనే ఉంది. మరోవైపు రాకుమారా అంటూ తన ప్రశ్నలతో విసిగిస్తుంది రామ్ యశోని. వీళ్ల కథలు ఎటు తిరిగి ఎటు మలుపులు తిరుగుతాయో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అలానే ఫ్రెండ్స్, ఈ స్టోరీ అయితే మెంబర్షిప్లో ఉంది. స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి వెంటనే మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.